పూస పూసగా అమ్మ చేతి నెయ్యి ఎలా చేస్తారో చూసేద్దామా. ముద్దపప్పు నెయ్యి ఆవకాయ అంటే ఎంతమందికి ఫేవరెట్ కామెంట్ చేసేయండి. అవును, మీరు పెరుగులో మీగడ్ని తీస్తారా, పాల మీద మీగడ్ని తీస్తారా కామెంట్ చేయండి. అమ్మ అయితే పాల మీద మీగడ్ని స్టోర్ చేస్తారు. స్టోర్ చేసిన పాల మీగడ్ని మిక్సీ జార్లోకి వేసేసుకొని 10 నుండి 15 వరకు ఐస్ క్యూబ్స్ని అయితే వేసుకోవాలి. అలాగే కొద్దిగా వాటర్ని కూడా వేసేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా ఐస్ క్యూబ్స్ వేయడం వల్ల వెన్న ఫాస్ట్గా వస్తుంది, వెంటనే కరిగిపోకుండా కూడా ఉంటుంది. తర్వాత నార్మల్ వాటర్తో కానీ కూల్ వాటర్తో కానీ 2 సార్లు కడుక్కోవాలి. వాటర్ ఏమీ లేకుండా వార్చుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టేసుకొని బాగా మరగనివ్వాలి. మీడియం ఫ్లేమ్లోనే మరగనివ్వాలి. వెన్న ఎంత బాగా మరిగితే నెయ్యి అంత బాగుంటుంది. వెన్న మరుగుతున్నప్పుడే చాలా మంచి అరోమా వస్తుంది కదా. నెయ్యి అంతా కూడా ఇలా క్లియర్ అయిపోతుంది వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు. ఇప్పుడు బాగా చల్లారిన తర్వాత ఫిల్టర్ చేసేసుకోవాలి. ఫిల్టర్ చేసుకున్న నెయ్యిని బాగా చల్లారి పెట్టుకోవాలి. చల్లారిన తర్వాతే స్టోర్ చేసేసుకోవాలి. గ్లాస్ జార్లో అయినా పర్వాలేదు, ఏదైనా ఎయిర్టైట్ కంటైనర్లో స్టోర్ చేసేసుకుంటే సరిపోతుంది. అమ్మ చేసిన నెయ్యి అయితే 1/2 kg వరకు వచ్చింది. అంతే గైస్.